ఏపీలో మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఉప్పాడలో సముద్రం ఉగ్రరూపం దాల్చింది. ప్రస్తుతానికి సముద్రం అల్లకల్లోలంగా మారిపోయింది. అయితే ఉప్పాడ తీరంలో అక్కడ సముద్రం అల్లకల్లోలంగా మారిన నేపథ్యంలో ఒక భారీ గండి పడింది. అలల తాకిడికి తీర ప్రాంతం మొత్తం కొట్టుకుపోయింది. తుఫాన్ ఎఫెక్ట్తో భారీగా ఈదురుగాలు కూడా వీస్తున్నాయి. గంటకి 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉన్నాయి. మనం చూస్తున్నాం అలలు ఎగిసిపడేటువంటి విజువల్ మనం చూస్తున్నాం. సో ఉప్పాడ తీరంలో కరెంట్ సిచ్యువేషన్ ఇది ఎక్కడికక్కడ ఒక హై టెన్షన్ కొనసాగుతోంది. సో దీని ప్రభావంతో గండి పడిందట, భారీ గండి పడింది. సో విజువల్ మీరు చూస్తున్నారు. ఆ లైవ్ విజువల్స్ మీరు గమనిస్తూ ఉంటే ఉప్పాడ తీరం దగ్గర భారీ గండి పడిన విజువల్స్ మీకు కనిపిస్తున్నాయి. ఎస్ మరికాసేపట్లో ప్రతినిధి ఏపీ ఇన్పుటేటర్ కృష్ణమోహన్ కూడా ఆ ఉప్పాడ తీరం దగ్గర భారీ గండి పడినటువంటి ప్రాంతాల నుంచి లైవ్ లోకి అందుబాటులోకి వస్తారు. సో కాకినాడ దగ్గర ఉప్పాడ తీరం దగ్గర ప్రస్తుతానికి ఆ ఎఫెక్ట్ కొనసాగుతుంది. ఎక్కడ చూసినా హై టెన్షన్ కొనసాగుతుంది. 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలు కూడా వీస్తూ ఉన్నాయి. అయితే సముద్రము అలలు ఎగిసిపడడంతో ఈ భయంకరమైనటువంటి అలల తాకిడికి ఒక భారీ గండి పడింది. ఎస్ రైట్, కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో భారీ గండి పడినట్టు తెలుస్తోంది. ఉప్పాడ దగ్గర ఇప్పటికే ప్రజలు అటువైపు ఫిషింగ్ గోడలు ఏర్పాటు చేసిన నేపథ్యంలోనే కొంత భయపడిపోయారు. సో ఆ గోడల తాకిడికి మేమంతా ఇబ్బంది పడుతున్నామని చెప్పుకొచ్చారు. అంతలోనే ఓ గండి పడింది. అప్డేట్స్ ఏంటి? సో ప్రెసెంట్ మీరు దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది? ఉప్పాడ బీచ్ రోడ్డు, కాకినాడకి సమీపంలో ఉన్న బీచ్ రోడ్ ఏదైతే ఉందో అది ఇప్పుడే గండి పడిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. కంప్లీట్గా కూడా ఇక్కడ ఇప్పటికీ ఈ అన్నీ కూడా ఉండడానికి రాళ్ళు స్థానికంగా వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ ఈ రాళ్ళు తీసుకుని వచ్చి ఇక్కడ వేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రాంతంలో గండి పడటంతో ఇక్కడున్న మొత్తం కూడా ఇదంతా కూడా కొట్టుకుని పోవడంతో ఇక్కడున్న గ్రామాలందరినీ కూడా ఖాళీ చేయించి వేరే ప్రాంతాలకి తరలిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున అంటే గతంలో ఎప్పుడు ఇటువంటి పరిస్థితి ఫోర్స్కి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ గండి పడింది అనేది చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి అయితే స్థానిక నేతలందరూ కూడా ఇప్పుడు హడావుడిన ఇక్కడ చేరుకున్నారు. ఈ అందరినీ ఇక్కడ నుంచి తరలించేస్తున్నారు. ఆల్మోస్ట్ తరలించే ప్రయత్నం చేస్తుంది. మరి కాసేపట్లో ఎంపీ కూడా కాకినాడ ఎంపీ కూడా ఇక్కడికి చేరుకోబోతున్నట్టుగా సమాచారం. కారణాలు ఏంటి అనే దాని మీద కొంత ఉంది. సో పరిస్థితుల్లోనే దాని మీద ఇక్కడ స్థానికులు అయితే ఎవరిని లోపలికి ఈ ప్రాంతంలోనికైతే రానివ్వటం లేదు. మనం చూస్తే ఒక్కసారిగా సార్ ఏం జరిగింది, అసలు ఏంటి ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, ఇప్పుడు గండి పడిన పరిస్థితుల్లో ఏం చేయబోతున్నారు సార్? ఇప్పుడే ఒక పావుగంట క్రితమే ఇక్కడ అలలు ఎక్కువ అవడం వల్ల ఇక్కడ ఆల్రెడీ ముందు ఒక నెల రోజుల క్రితం అలలు ఎక్కువగా రావడం జరిగింది ఇదే ప్రాంతంలో. ఇక్కడ మెటీరియల్ డంప్ చేసి ఈ గ్రనైట్తో ఆ గోడ మళ్ళీ పడిపోవడం జరిగింది. దానివల్ల రోడ్డు ఇక్కడ కొట్టేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు అనేది ఏంటంటే ఈ గడ్డి పడింది ఇలా కొడతా ఉంటే ఏ రాజ్యానికి రోడ్డు ఏదైతే ఉందో పూర్తిగా పోతే ఇళ్ల మీద నీరు వస్తుందని భయంతో ఉన్నారు. మరి ఇప్పుడే గౌరవ ఎంపీ సంఘాల ఉదయం గారితో మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారు కాన్ఫరెన్స్ కాల్ పెట్టి మాట్లాడారు. మరి అదే గ్రానైట్ మళ్ళీ తీసుకొచ్చి డంప్ చేసే కార్యక్రమం ఇక్కడ చేస్తుంది. ఆల్రెడీ జేసీబీ వచ్చేసింది. జేసీబీ వచ్చి ఇక్కడ పోర్ట్ లో కూడా ఇక్కడ హార్బర్ ఏదైతే ఉందో అక్కడ మనకు కొద్దిగా స్టోన్ అవైలబుల్ గా ఉంది. ఆ స్టోన్ ఇక్కడ తీసుకొచ్చి అందంగా డంప్ చేసి ఇక్కడున్న పబ్లిక్ ని షిఫ్ట్ చేయడం జరిగిందా? ఇక్కడున్న పబ్లిక్ అంతా వెళ్ళిపోయిందా? షిఫ్ట్ చేయడం అనేది మాకు చాలా ఇబ్బందిగా మారిందండి. ఎందుకంటే అధికారులు కానీ నాయకులు కానీ కూడా చాలా మధ్యమాసం జరిగిందా? ఇక్కడున్న పబ్లిక్ అంతా వెళ్ళిపోయిందా? పబ్లిక్ ని షిఫ్ట్ చేయడం అనేది మాకు చాలా ఇబ్బందిగా మారిందండి. ఎందుకంటే అధికారులు కానీ ఎంత లోపల చేసి గండి పూడ్చడం ఎన్ని రోజుల్లో చేసే అవకాశం ఉంటుంది? అంటే ఇంకా రాబోయే టైం అంతా కూడా టెంపరీ కంటే అయితే ఎఫెక్ట్ అవ్వకుండా ఊరిపోయిన రాకుండా ప్రస్తుతం ఇమీడియట్ గా ఒక 1-2 hours లో ఆపడం జరుగుతుంది. మరి పర్మనెంట్ సొల్యూషన్ ఏదైతే ఉందో ఈ తుఫాన్ వెళ్ళిపోయాకనే తప్ప మరి ఈ పరిస్థితిలో చేయలేము. కాబట్టి టెంపరీగా ఒక 1-2 hours లో దీనికి సొల్యూషన్ వచ్చేలా దానికి ఏర్పాట్లు అన్ని చేస్తున్నారా? ఆల్రెడీ జేసీబీ కూడా వస్తున్నట్టుంది. దానికి ఆల్రెడీ జేసీబీ వస్తూ ఉందండి. ఇక్కడ దగ్గరలో హార్బర్ కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి హార్బర్ లో 1-2 hours లో
గంట 2 గంటల్లో పూర్తి చేయడం జరుగుతుంది. మరి నాయకులందరూ లోకల్ గా మా సర్పంచ్లు కానీ, జనసేన ఇంపార్టెంట్ లీడర్స్ కానీ, జనసేన కార్యకర్తలు కానీ, అలాగే కూటమి తరఫున తెలుగుదేశం నాయకులు కానీ, తెలుగుదేశం కార్యకర్తలు కానీ, ఇతర పార్టీలు కూడా మరి ఈ రాజకీయ విభేదాలు ఏమీ లేకుండా నిమగ్నం అయ్యి ఇప్పుడు అదే కదా ఇంపార్టెంట్ కావాల్సింది, కలిసి చేయాలి. మరి ఆ స్పిరిట్ లో అన్ని పార్టీలలో కూడా కలిసి వచ్చి మరి ఇక్కడ సర్వీస్ చేస్తూ ఉన్నారు జెన్యున్ గా. మరి 1 గంట 2 గంటలు ఈ గంటి పూడుస్తామని చెప్పి నమ్మకంగా కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. తాకిన నేపథ్యంలో ఈ విధంగా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. వాటిలో బోట్లు ప్రాంతాలకి పంపిస్తారు. పబ్లిక్ మూవ్ అయ్యే పరిస్థితి ఉందా? ఈ గండి పూడుస్తామని చెప్పి నమ్మకంగా కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. సార్ ఇప్పటికే చాలా మందిని ఆటోలు పెట్టి వికెట్ చేస్తున్నారు, తర్వాత వేరే ప్రాంతాలకి పంపిస్తున్నారు. పబ్లిక్ మూవ్ అయ్యే పరిస్థితి ఉందా? చాలా మంది మూవ్ అయిపోయారు సార్ ఆల్రెడీ కంప్లీట్ గా. ఈ గంట వల్ల కొంచెం ఇబ్బంది ఎదురైంది కూడా ఇప్పుడే అని చెప్పి చెప్తున్నారు. సార్ ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్నారు, అది కూడా అక్కడి నుంచి వేస్తున్న పరిస్థితి. ఎందుకంటే గండిని టెంపరీగా పొడవాలి. సో ఆ యాంగిల్లోనే ఈ రాళ్ళందరినీ తీసుకుని వచ్చి పబ్లిక్ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. పబ్లిక్ ఇక్కడ లోకల్ ఉన్న స్థానికులు చేరుకున్నారు. పబ్లిక్ రాళ్లు కొంత తీసుకుని వచ్చి మనం చూసుకుంటే చాలా మంది పబ్లిక్ రాళ్లు తీసుకుని వచ్చి అక్కడి నుంచి వేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ గండిని టెంపరీగా పొడవాలి. సో ఆ యాంగిల్లోనే ఈ రాళ్ళందరినీ తీసుకుని వచ్చి పబ్లిక్ వేస్తున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. పబ్లిక్ ఇక్కడ లోకల్గా ఉన్న స్థానికులు ఈ పెద్ద రాళ్ళని గండిని పూడ్చడానికి ఇమీడియట్గా చేస్తున్నారు. ఇప్పుడే జేసీబీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు మనం చూసుకుంటే జేసీబీని కూడా అధికారులు తీసుకుని వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఉన్న స్థానికులుగా ఉన్న లోకల్గా ఉన్న వీళ్ళందరినీ అయితే తరలించేశారు. వీళ్ళందరినీ కూడా బయట ప్రాంతాలకి తరలించారు. సో జేసీబీతో దాదాపుగా 2-3 గంటల్లో ఈ ఆహారాన్ని నడిపిస్తాం. ఈ ఆహారాన్ని టెంపరీగా అయితే మేము వీడినైతే క్లోజ్ చేయగలం, కానీ కంప్లీట్గా పెద్ద స్థాయిలో ఇది తర్వాత చేయాల్సిన పనే. కానీ ఇప్పుడు ప్రమాదం నుంచి బయటికి రావడానికి ఏదైతే పోర్టు నుంచి ఉదయం మనం హార్బర్ చూసామో, హార్బర్ దగ్గర నుంచి స్టోన్స్ కావచ్చు వీటన్నిటిని కూడా తీసుకొని వస్తున్నాం అనేది చెప్తున్నారు. పబ్లిక్ స్వచ్ఛందంగా మనం చూస్తుంటే చాలా ప్రాంతం నుంచి స్టోన్స్ తీసుకొని వచ్చి ఎక్కడికక్కడ వచ్చి స్వచ్ఛందంగా ఇక్కడ పార్టీలు విభేదాలు అన్నీ పక్కన పెట్టి వీళ్ళందరూ కూడా స్టోన్స్ తీసుకొని వచ్చి ఇక్కడ వేసే కార్యక్రమంలో చాలా సీరియస్గా ఉన్నారు. సో మొత్తం కూడా మనం చూసుకుంటే ఎక్కడికక్కడ స్టోన్స్ని తీసుకొని వచ్చి వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి అక్కడ వేసే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే పబ్లిక్ ఇక్కడ లోకల్గా ఉన్న పబ్లిక్ కూడా తమకున్న బాధలు తమకున్న కష్టాలని చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఇబ్బంది వచ్చినప్పుడు ఒక ఎత్తు కావచ్చు, చూడవచ్చు ఎంత పెద్ద ఎత్తున ఒక్కసారిగా ఈ తుఫాను సంబంధించిన వాటర్ ఏ విధంగా వస్తుందో కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. సో ఈ గండిని పూడ్చడానికైతే చాలా వరకు కూడా చాలా ప్రయత్నాలు అయితే స్థానికులు పెద్ద రాళ్లతో తీసుకుని వచ్చి ఇక్కడ వేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు అధికారులు కూడా పూర్తిగా ఇప్పటికే కలెక్టర్తో మాట్లాడారు. తర్వాత స్థానిక కొంతమంది కాంట్రాక్టర్స్, కొంతమంది ఇంజనీర్లు, స్థానిక నేతలు, పోలీసు బందోబస్తు ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చినాయి. వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి 1 గంటలో ఇది పూర్తి చేయాలి. ఇది చేయకపోతే ఈ ప్రాంతం మొత్తం కూడా ఇబ్బంది అవుతుంది అనేది చాలా క్లారిటీగా నమ్ముతున్నారు. ఈ ప్రాంతం మొత్తం ఖచ్చితంగా ఈ ప్రాంతంలో కంప్లీట్ గా కూడా ఈ గంటకి సంబంధించిన నేపథ్యంలో మరోవైపు ఇప్పుడున్న వీళ్ళందరినీ కూడా చాలా ప్రాంతాలకి తరలించిన పరిస్థితి చూసాం. ఆటోలతో, పోలీసులు, బైకులతో మొత్తం కూడా ఎక్కడెక్కడ అప్రమత్తం అయితే చేశారు. అయితే వీళ్ళకి కొంత ధైర్యం ఉంది. ఇట్లాంటివన్నీ కూడా ఈ ప్రాంత వాసులు చూశారు కాబట్టి వాళ్ళు కొంత ధైర్యంగానే ఈ వ్యవహారాన్ని నడుపుతున్నారు. సంబంధించిన నేపథ్యంలో మరోవైపు ఇప్పుడున్న వీళ్ళందరినీ కూడా చాలా ప్రాంతాలకి తరలించిన పరిస్థితి అయితే మనం చూసాం. ఆటోలతో, పోలీసులు, మైకులతో మొత్తం కూడా ఎక్కడికక్కడ అప్రమత్తం అయితే చేశారు. అయితే వీళ్ళకి కొంత ధైర్యం ఉంది. ఇట్లాంటివన్నీ కూడా ఈ ప్రాంత వాసులు చూశారు కాబట్టి వాళ్ళకి కొంత ధైర్యంగానే ఈ వ్యవహారాన్ని అయితే నడుపుతున్నారు. బట్ ఇష్యూ అయితే కొంత సీరియస్గానే మాట్లాడే పరిస్థితి అయితే ఉంది. దీన్ని స్థానికులు కూడా కొంతమంది మీరందరూ బాబు ఇట్లా ఏంటి ఇప్పుడు ఈ గండి పూడ్చకపోతే ఏంటి మీకు ఇబ్బంది? మొత్తం ఊరిపోతుంది సార్. మొత్తం ఊరంతా పోయి మొత్తం అందరికి ప్రమాదం సార్. అందుకని రాళ్ళు వేసుకుంటున్నాం సార్. మేము వేసుకున్నాం రాళ్ళు. కుర్రాళ్ళందరికీ వెళ్ళి రాళ్ళు వేసుకుని చక్క పెడతాం సార్.
రాళ్ళు తెప్పించి వేస్తామని వేస్తామన్నారు సార్, శాంతపైతే అన్నారు సార్, రాయలు ఇంకా రాలేదు సార్, అంతలోకి మేము వేసుకుంటున్నాం సార్. ఊరు పోవడం కోసం అంతలో ఊర్లో పోతే ఇంకా సార్ వెళ్ళిపోతుంది నైట్కి వెళ్తే ఊరు కూడా పనిచేది ఇంకా ఇప్పుడు ఊర్లో అందరూ చాలా మంది గ్రామస్తులు అయితే ఆ పుడికను వాళ్లే సొంతంగా అక్కడ చూస్తే రాళ్ళందరూ చాలా ప్రాంతాల దూరం నుంచి కూడా రాళ్ళు తీసుకొని వచ్చి దీన్ని పూడ్చే చేస్తాను రాళ్ళు ఇంకా వేయలేదు. అంతేగాని ఊరు పోతే మా గ్రామ కుర్రలు అందరూ ఒకటివి రాళ్ళు వేసుకున్నారు సార్. అదే రావాలంటే అప్పుడు దాకా మేము ఉంటామో తెలియదు. అందుకని లేదు సార్, అది రావాలంటే లేట్ పడుతుంది. అందుకే మా భయం వేసి మేము ముందుగా రాళ్ళు కుర్రలు తెచ్చి వేసుకుంటున్నాం. సో అంటే అధికారులు వచ్చి ఇది పూడ్చే లోపల కొంత ఆలస్యమయ్యే పరిస్థితి ఉంది. ఈ లోపల ఊర్లోకి నీళ్ళు వస్తాయనే ఒక ఆందోళన వీళ్ళలో స్పష్టంగా కనపడుతుంది. అందుకే వీళ్ళు మా గ్రామస్తులకి మేమే రాళ్ళు వేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం. దీన్ని కొంత కట్టడి చెయ్యాలి, లేకపోతే ఇబ్బంది అయితే పరిస్థితి ఉంది అనేది వాళ్ళు క్లియర్గా మాట్లాడుతున్న పరిస్థితి మనం చూసుకుంటే స్థానికులు అందరూ కూడా ఎక్కడికక్కడ దీనికి రాళ్ళు వేసే ప్రయత్నం చేస్తున్నారు. చెప్పండి. ఉప్పాడ ఇది కొత్తపట్నం సార్. ఇది మొత్తం ఉప్పాడ అందరూ మా ఊరు కొత్తపట్నం అంతా ఖాళీ చేసి సచివాలయం వెళ్ళిపోయారు సార్. వెళ్తే 800 మంది ఆడవాళ్ళు మొగలు వెళ్తారు. అందులోనే 200 మంది బోనే పెట్టారు, 600 మంది మళ్ళీ ఎవరు పెట్టలేదు. లేదా లేదు సార్, మళ్ళీ అందరు ఇంటికి వచ్చేసి మళ్ళీ అందరైనా సరే మా పిల్లల సత్తా అందరూ కలిపి చచ్చిపోతాం, పిల్లల మేకలు అందరూ చచ్చిపోతామని అందరూ రెడీగా ఉన్నారు సార్. లేదు ఏమి లేదు సార్, చెప్పారు సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమి లేదు సార్. ఇక్కడ దాకా చెప్పి పెడతాను పరిస్థితి కూడా లేదు. అక్కడ ప్రాబ్లం ఇక్కడ తినేది అక్కడ చాలా అంటే చాలా కష్టాలు పడుతున్నారండి పిల్లలు పెద్దలు కూడా. మా సొంత వెహికల్ మీద మేము ముసలాళ్ళందరినీ ఊరి దాటించాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఇప్పుడు అది కూడా తీసుకెళ్తున్నారండి. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ హౌస్లో పెట్టి కమిటీ హాల్లో పెట్టి వదిలేస్తున్నారండి. తర్వాత మళ్ళీ ఎవరు రెస్పాండ్ అవ్వటం లేదు. ఫుడ్ కానీ వాటర్ కానీ ఏమి ఉండట్లేదు సార్. మేము మళ్ళీ చాలా ఇబ్బందులు పడుతూ వేరే పేట వాళ్ళు వచ్చి మా మీద గొడవకు రావడం, మా వాళ్ళందరూ కూడా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యి మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి వచ్చేయడం. చచ్చినా బతికినా ఇక్కడ మేము బతుకుతాం, ఎవరు ఏ అధికారులు పట్టించుకుంటుందని వాళ్ళు చాలా ఎమోషనల్గా ఫీల్ అయితే సడన్గా ఇది రావడం వల్ల మేము అందరం కలిసి ముందుకు గండి ఒకటి మీకు హెడ్ఏక్ అయిపోయింది. అవును సార్. ఓకే, సో ఇది చాలా క్లారిటీగా మనకు కనపడుతుంది ఇప్పుడు సార్. కొత్తపట్నానికి సంబంధించిన విలేజ్ గ్రామస్తులు అందరూ కూడా ఈ ప్రాంతానికి, అంటే ఇదంతా కూడా కొత్తపట్నానికి సంబంధించిన విలేజ్. ఈ విలేజ్కి ఇందాక చాలామంది అంటే శరణాలయానికి వెళ్ళారు, కొత్త సేఫ్ ప్లేస్లకి వెళ్ళారు. అక్కడ భోజనం కూడా మాకు పెట్టలేదు, అందుకని మేమంతా కూడా వెనక్కి వచ్చేసిన పరిస్థితి. ఇక్కడ నుంచి చూసుకుంటే స్థానికులు కొంత యూత్ అందరూ కూడా ఈ గట్టుని కొంత ఆపే ప్రయత్నం అయితే చేస్తుంది. బట్ ఇప్పటికీ అధికారులు కావచ్చు, లేకపోతే కొంత నాయకులు అయితే చాలా క్లియర్గా మనగా చూస్తే ఇప్పుడు మనం చూడొచ్చు చాలామంది యువత ఈ గట్టును పూడ్చే ప్రయత్నాన్ని చాలా సీరియస్గా చేస్తోంది. రాళ్ళు తీసుకుని వచ్చి ఎక్కడికక్కడ ఈ గట్టును ప్రధానంగా ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేయొచ్చు. సో ఇక్కడున్న మహిళలందరూ మనం చూస్తే ఆ ఊర్లో నుంచి మహిళలందరూ కూడా గ్రామాల నుంచి, అంటే ఈ కొత్తపేటని దాటి ఈ పేట నుంచి వేరే ప్రాంతంలోకి తరలించే ప్రయత్నం ఇక్కడ స్థానికంగా నేతలు చేస్తున్నారు. దీన్నంతా కూడా ఇక్కడ నుంచి జనాలు ఆటోలను ఎక్కించి ఆటోల రూపంలో వేరే ప్రాంతాలకి తరలించే ప్రయత్నం అయితే జరుగుతోంది. అయితే ఉదయం నుంచి కూడా వాళ్ళు నిన్నే ఇది ఖాళీ చేయమని అధికారులు చెప్పారు. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత సరైన ఫుడ్ లేదు, సరైన అవకాశాలు లేదు అనేది గ్రామస్తులు చెప్తున్నారు. బట్ 800 మంది పోయినప్పుడు 200 మందికి భోజనాలు ఉంటే వాళ్ళు కొంత బాధపడి మనస్తృప్తి చెప్తే వాళ్ళు నేరుగా కొత్తపట్నం మళ్ళీ వెనక్కి వచ్చాము. అందులో ఇంత లోపల ఈ గండి పడింది అనే సమాచారం రాగానే గ్రామస్తులందరూ కూడా నేరుగా వీడికి వచ్చామనేది ఇక్కడ కొత్తపట్నం పబ్లిక్ మాట్లాడుతున్న పరిస్థితి. ఎక్కడికక్కడ దీన్ని క్లియర్ చేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఎంతవరకు ఎంత వేగంగా ఈ గండిని పూడ్చగలిగితే అంత బెటరు అనేది ఇది భయం కాలంతో మళ్ళీ ప్రజలు ఇంటికాడ ఉన్న వాళ్ళు మళ్ళీ వెనక్కి వస్తారు. మొత్తం అక్కడ ఉన్న మహిళలందరూ కూడా ఖాళీలు చేసి ఈ గ్రామ అదే ఇప్పుడు అక్కడి నుంచి పబ్లిక్ కూడా చిన్నపిల్లలతో కలిసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. ఈ ప్రాంతాల నుంచి ఖాళీ చేసి ఉదయం నుంచి 2 రోజులుగా చెప్పారు ఆల్రెడీ. మరి గతంలో కూడా 2 రోజుల ముందే ఇక్కడ నుంచి వెళ్ళిపోమన్నారు కదా, మీరు అందరూ ఎందుకు వెళ్ళలేదు? అంటే ఇప్పుడు అక్కడి నుంచి పబ్లిక్ కూడా చిన్నపిల్లలతో
కలిసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. ఈ ప్రాంతాల నుంచి ఖాళీ చేసి ఉదయం నుంచే 2 రోజులుగా చెప్పారు ఆల్రెడీ. మరి గతంలో కూడా 2 రోజుల ముందే వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోమన్నారు కదా, మీరందరూ చెప్పలేదు సార్. అంటే నిన్న వచ్చారు సార్ అందరూ పోలీసులు ఎమ్మెల్యేలు మొత్తం ఎంపీలు అందరూ వచ్చారు. నిన్న వచ్చారు, మళ్ళీ నిన్న ఉదయం వచ్చారు. ఇంత బాధపడినా కానీ ఒక్క నాయకుడు రాలే సార్. వస్తున్నారు, పొడలు తీసుకుని పోతారు అంతే. చూడండి సార్, మీరే చూడండి సార్. చూడండి సార్, చూడండి మొత్తం ఆడవాళ్ళ పిల్లలు మేమే పంపిస్తున్నాం బయట. పిల్లలు అందరూ కూడా తమ బ్యాగులు, బట్టలు, పుస్తకాలు, తర్వాత చేప, దిండు అన్నీ కూడా తీసుకొని ఇక్కడ నుంచి బయలుదేరే ప్రయత్నం అయితే జరుగుతోంది. అయితే దీన్ని ఎంత లోపల, ఈ ఆహారాన్ని ఎంత లోపల కనెక్ట్ చేయగలరు, ఈ ప్రాంతాన్ని ఎంత లోపల దీన్ని మళ్ళీ పూడ్చగలరు అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది మనోజ్. బట్ బహుశా ఒక 2-3 గంటల్లో దీన్ని ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న స్టోన్స్ని ఇవన్నీ కూడా తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాం. తీసుకుని రాగానే దీన్ని క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తామనేది అధికారులు కూడా ఇందాక మనతో మాట్లాడుతూ చెప్పిన పరిస్థితి. 1-2 గంటల్లో దీన్ని తాత్కాలికంగా, అంటే ఇది పర్మనెంట్ కాదు, తాత్కాలికంగా దీన్ని ఆపే ప్రయత్నం చేస్తాము అని చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది మనోజ్. సో ఆర్టీవీ ప్రతినిధులు కోస్టల్ ఆంధ్ర ఏదైతే ఇప్పుడు ఆ కోస్తా రీజన్కి సంబంధించి విశాఖపట్నం నుంచి మొదలుకుంటే కింద నెల్లూరు వరకు కూడా ప్రతి చోట మా ఆర్టీవీ సిద్ధంగా ఉంది. మీకు ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్లో, ఇంత భయానకమైనటువంటి ఒక సిచ్యువేషన్లో, అంటే మీరు చూస్తున్నారు తీరం వెంట ఎటువంటి పరిస్థితి నెలకొంది, ఎటువంటి సిచ్యువేషన్, ఒకవైపు అలల తాకిడి, మరోవైపు ఈదురుగాళ్ళు, అయినా కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించడం కోసం ఆర్టీవీ సిద్ధమైంది. మీరు ఇక్కడ చూస్తున్నారు ఉప్పాడ దగ్గర కొత్తపేట, కొత్తపట్నం. సో ఆ గ్రామానికి సంబంధించి ఓ గండి పడింది, భారీ గండి పడింది. వాళ్ళే తాత్కాలికంగా అక్కడ బండలు ఏర్పాటు చేసుకొని, బండరాలను ఏర్పాటు చేసుకొని ఆ అలలు లోపలికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ అక్కడ గండి పడింది. దాని తాకిడికి మా ఊరంతా కూడా పూర్తిగా నీట మునిగిపోయే అవకాశం ఉందని చెప్పి మళ్ళీ అక్కడ యువత మొత్తం కూడా ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఆ బండరాలని మళ్ళీ ఆ గండిని పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో 1-2 గంటల్లో తాత్కాలికమైనటువంటి ఆ గండిని తాత్కాలికంగా కొంత పూడ్చే ప్రయత్నం అధికారులు కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఒక ఆవేదన కూడా, సుమారుగా 800 ఉన్నటువంటి ఒక చోట, 800 మంది ఉన్నటువంటి ఒక చోట 200 మందికి ఆహారం తీసుకొచ్చారు. కనీసం అక్కడ తీసుకెళ్ళి అక్కడ వదిలేశారు, కానీ తాగడానికి నీళ్లు లేవు, మాకు ఆహారం కూడా లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ మళ్ళీ ఇంటి దగ్గరికైనా చావో రేవైనా ఇక్కడే ఉంటామని చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చేసారు. మళ్ళీ గండి పడడంతో భయపడిపోయి మేమంతా కూడా తట్టా బుట్టా సర్దుకొని వెళ్తున్నామని చెప్పి ఆ విజువల్ కూడా మనం చూసాం. సో కొంత హైటెన్షన్ నెలకొంది ఉప్పాడ తీర ప్రాంతంలో. మొత్తం కూడా ఆ మొదటి నుంచి అనుకుందే ఉప్పాడ కొంత ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుందనేది. సో అనుకున్నట్టుగానే ఇక్కడ ఎక్కువ ఎఫెక్ట్ కనిపిస్తోంది. ప్రస్తుతానికి గండి పడింది, మరి గండిని అధికారులు ఏ రకంగా పూడుస్తారో చూడాలి. సో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. సో ప్రస్తుతానికి అయితే ఉప్పాడ తీరం దగ్గర భారీ గండి అనేటువంటి ఆ విషయం కొంత ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.